యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జయ శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే 9, 18, 27 ఈ తేదీలో పుట్టిన వారికి సంఖ్యా భవిష్యం ఎలా ఉంటుంది 2026 ఆంగ్ల సంవత్సరం. సో వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి నేను చెప్తూ వీడియోలో పెడతాం. సో 9/18/27 వీళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సరం జాక్పాట్ చాలా మంచి ఒక సంవత్సరంగా ఉంటుంది. ఇట్స్ ఏ గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2026 ఈ నంబర్ని యాడ్ చేస్తే 2 + 2 + 2 + 2 = 4, 4 + 6 = 10, 10 అంటే 1 సూర్యుడు, 9 అంటే మార్స్ మంగళ గ్రహము, సూర్య మంగళ రెండు చేస్తే సూర్య మంగళ యోగము. చాలా పవర్ఫుల్ అయిన గోల్డెన్ ఇయర్ మీకు. నార్మల్గా 9, 18, 27 తేదీలో పుట్టిన వారికి పెట్టుబడి ఏమంటే ధైర్యమే. ఎక్కువగా ధైర్యం ఉండేవాళ్ళు వీళ్ళే. అదే మాదిరిగా ఫిజికల్ బాడీ కూడా చాలా బాగా పెట్టుకుంటారు. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. దానివల్ల చాలా ధైర్యం ఉండేవాళ్ళు కాబట్టి ఒక స్పోర్ట్స్ అని తీసుకుంటే కూడాను జంపింగ్, హై జంపు, లాంగ్ జంపు, స్విమ్లో డైవ్ చేసేది, కరాటే, బాక్సింగ్ అన్నీ రిస్కీ స్పోర్ట్స్ అథ్లెటే వీళ్ళు ఇష్టపడి చేసేది. అంత పవర్ఫుల్ అయిన పీపుల్ వీళ్ళు. సో దానివల్ల వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. చాలా సక్సెస్ఫుల్ అయిన పీపుల్గా ఈ సంవత్సరం వస్తారు. 2024 అంతకంతే వీళ్ళకి నంబర్ 8 కదా ఆపోజిట్ ఉండింది. 2025 అది వాళ్ళది 9 నంబరే, నంబర్ కూడా 9 కాబట్టి 9కి 9 న్యూట్రల్ అయిపోయింది. సో దానివల్ల ఈ సంవత్సరం సూర్యుడి సంఖ్యలో వచ్చే సంవత్సరం 2026 సూర్యమంగళ యోగం కలిగిస్తుంది. ఏదేది ట్రై చేసి అలసిపోయినారో ఓపిక వదలొద్దు. ఈ సంవత్సరంలో స్టార్ట్ చేసి చూడండి, అన్ని త్రూ అవుతుంది. ఫస్ట్ కేటగిరీ స్టడీలో చూద్దాం. స్టడీలో ఉండే వాళ్ళకి, సో స్టడీలో ఉండే స్టూడెంట్స్ కూడా అంతే, మంచి కరాటే, బాక్సింగు, ఓకే, ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉండి ఆ స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉండే మీకు అవార్డ్స్, రివార్డ్స్ ప్రభుత్వం తరపున దొరుకుతుంది, స్కాలర్షిప్లు దొరుకుతుంది. మీరు అనుకున్న మాదిరిగా ఈ స్పోర్ట్స్ కోటా దీంట్లో స్కాలర్షిప్ తీసుకొని మీరు అనుకున్న కాలేజీకి, అనుకున్న బోర్డింగ్ స్కూల్స్కి మీరు వెళ్ళొచ్చు, జాయిన్ కావచ్చు. అదే మాదిరిగా వర్కింగ్ కేటగిరీ అమ్మ, బిజినెస్లో ఉండే వాళ్ళకి అన్ని తరపున బిజినెస్, ఫ్రమ్ కాయగూరలు అమ్మేవాళ్ళ నుంచి పట్టి బంగారం అమ్మే వరకు, సివిల్ వర్క్స్ చేసేవాళ్ళు, ఆర్కిటెక్చరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, మెడిసిన్, సీ ఫుడ్, ఓకే, ఫుడ్ అండ్ బెవరేజెస్ అందరికి కూడా చాలా మంచిదిగా ఉంటుంది. 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 5 టైమ్స్ 10 టైమ్స్ ప్రాఫిట్ వచ్చే యోగాలన్నీ ఉన్నాయి. అదే మాదిరిగా ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి మంచి యోగం ఉంది. ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్స్, వాళ్ళు అనుకున్న బ్రాంచ్కి ట్రాన్స్ఫర్స్ అంతా మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎంతోమంది గురువుగారు గవర్నమెంట్ ఎగ్జామినేషన్ రాసి అలసిపోయినాను గురుగారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈవెన్ పోలీసుకి రాసినాను రాలేదు. ఎంతోమంది ఎడ్యుకేషన్, రైల్వే డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ సెక్టర్ అందరికీ ఈ సంవత్సరం గవర్నమెంట్ ప్రభుత్వానికి ఎగ్జామినేషన్ రాసి చూడండి, త్రూ అవుతుంది. ఈవెన్ యూపీఎస్సి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అన్ని త్రూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రై చేయండి. సో గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు, ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్, ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్, మీ పైన ఏదైనా కేసెస్లో లిటిగేషను, అలిగేషను, క్వైరీస్ ఉంటే, ఈవెన్ ట్యాక్సేషన్దో, బిజినెస్ పీపుల్కి ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్, ఏదైనా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ మీ పైన ఏదైనా ఎంక్వైరీ ఉండిందంటే ఈ సంవత్సరం పోయి కూర్చొని మాట్లాడంటే సరి చేసుకోవచ్చు దాన్ని. సో ఆల్మోస్ట్ పెళ్ళికి మంచి సంబంధాలు దొరికే ఛాన్సెస్ ఉంది. పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళకి గుడ్ న్యూస్, చాలా మంచి సంవత్సరంగా ఉంటుంది. సో ప్రాపర్టీ లిటిగేషన్, అది బ్రదర్స్, సిస్టర్స్ ఏదైనా లిటిగేషన్ ఉంటే కూర్చొని మాట్లాడితే చాలు, ప్రాపర్టీ లిటిగేషన్స్ అంతా సరిపోతుంది. బయ్యింగ్ సెల్లింగ్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కొనొచ్చు, ఓకే, బయ్యింగ్ ప్రాపర్టీస్ అన్నీ మంచి ప్రాఫిట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ గుడ్. ఇక్కడ ఒక 5% ఏదైనా నెగిటివ్ చెప్పాలంటే హెల్త్ రిలేటెడ్లో కాస్త ప్రాబ్లం రావచ్చు. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండిందంటే కాస్త సిమ్టమ్స్ ఉంటే చూపించుకోండి. సో లాంగ్ జర్నీ అంతా మీకు మొదలే చాలా బ్రేవ్ పీపుల్ కదా, సో దానివల్ల ట్రక్కింగ్, 4x4 డ్రైవింగ్ ఇదన్నీ చేసేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంటు, సో ఒక ఎయిర్ క్రాక్, ఒక బోన్ బ్రేకేజ్, ఫ్రాక్చర్స్ ఇవి జరగవచ్చు. దానివల్ల కాస్త జాగ్రత్త. దాని తప్ప అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది.
ఇంకా మంచి విషయాల్లో ఇంకా మంచిదిగా ఉండేదానికి ఏంటి లక్కీ టిప్స్ అంటే, ఈ సంవత్సరం మొత్తం ఓం నమో సరవణ భవాయ, సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం నమో సరవణ భవాయ, ఈ మంత్రాన్ని ఎంతవరకు అవుతుందో మార్నింగ్ ఈవినింగ్ 24/7 ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడో ఒక అపాయింట్మెంట్ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు మనసులో చెప్పుకోండి ఓం నమో సరవణ భవాయ, చాలా పవర్ఫుల్ మంత్రం. అదే మాదిరిగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు దక్షిణ భారతంలో ఎస్పెషల్లీ తమిళనాడులో ఎక్కువ ఉంటుంది. తమిళ్ గాడ్ మురుగా, ఓకే, ఒక దర్శనం చేయండి. 6 క్షేత్రాలు 9 క్షేత్రాల్లో దర్శనం చేయండి, చాలా మంచిది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఎర్రని పూలతో అర్చన పూజలు చేసేది చాలా మంచిది. అదే మాదిరిగా ఈ సంవత్సరం మొత్తం బాగుండేదానికి నార్త్ ఈస్ట్ ఈశాన్యాన్ని లక్కీ డైరెక్షన్గా పాటించండి. ఇంటి నుంచి బయలుదేరలే నార్త్ ఈస్ట్కి ఒక 2 అడుగులు వేసిపోయింది. నార్త్ ఈస్ట్ చూసి మెసేజ్ టైప్ చేయండి, మెయిల్ టైప్ చేయండి, మెయిల్ సెండ్ చేయండి. ఈవినింగ్ జూమ్ కాల్, వీడియో కాల్, మీటింగ్ అటెండ్ చేయాలంటే నార్త్ ఈస్ట్ ఫేస్ చేసి చేయండి, చాలా మంచిది. అదే మాదిరిగా ఈ సంవత్సరం మొత్తం బాగుండేదానికి 6 లక్కీ నెంబర్గా పాటించండి. మెన్ మార్స్, విమెన్ వీనస్ అంటారు. 9ని ఉల్టా చేస్తే 6, 6ని ఉల్టా చేస్తే 9. సో ఒక 6 వచ్చే మాదిరిగా మొబైల్ నెంబర్ కొనండి, 6 వచ్చే మాదిరిగా బ్యాంక్ అకౌంట్ కొనండి. ఈవెన్ అలారం పెట్టాలి, 4 గంటలు 2 నిమిషాలు పెడితే 6 అయింది. 3000కి డీజిల్ వేయాలి, 3300కి వేస్తే 6 అయింది. డిపాజిట్ చేయాలి 4000, 4200 డిపాజిట్ చేయొచ్చు. 50,000 డ్రా చేయాలి, 51,000 డ్రా చేస్తే బెస్ట్. సో ఇలా మీరు లక్కీ నెంబర్ని చూడొచ్చు, 6 లక్కీ నెంబర్ని పాటించవచ్చు. లక్కీ కలర్ రెడ్, ఆల్ షేడ్స్ ఆఫ్ రెడ్, ఓకే. లేడీస్ ఎక్కువ వాడచ్చు రెడ్ కలర్లో, జెంట్స్ కాస్త లైట్ మరోన్ ఇలాంటివి దొరుకుతుంది, కలర్స్ వాడండి. ఒక చెర్రీ రెడ్లో ఒక కలర్లో ఒక పెన్ తీసి పెట్టుకోండి, మంచి బ్రాండ్ పెన్ దొరుకుతుంది. ఎందుకంటే డైలీ రెడ్ షర్ట్లు వేయలేము కదా, దానివల్ల ఒక రెడ్ పెన్ పెట్టండి, దాంట్లోనే సిగ్నేచరు, దాంట్లోనే ఒక ఏదైనా రాసేది అదంతా పెట్టుకోండి, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఒక రెడ్ కలర్ దారం తీసుకోండి, దాంట్లో కాస్త గ్యాప్ వదిలేసి ఒక 41 నాట్స్ వేసేసి, మగవాళ్ళు అయితే రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్, ఒక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పెట్టి కట్టుకోండి చేతికి. ఒక 48 డేస్ థ్రెడ్ ఉన్ని చేతిలో. దాని తర్వాత దృష్టి మరిగా తీసి కొత్త దారం కట్టుకోండి. చూడండి, అన్ని లక్కీ టిప్స్ మీరు పాటిస్తే సూపర్ అయిన ఒక సంవత్సరంగా 2026 ఉంటుంది, ఉండాలని కోరుతూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.